ఒక సరైన చిరుతిండిని ఎంచుకోవడమనేది తరచుగా ఒక ఉపాయముతో కూడిన పని అయి ఉంటుంది. ఒక చిరుతిండి నుండి క్యాలరీ గ్రాహ్యతను మీరు లక్ష్యంగా చేసుకున్న కొన్ని సమయాల్లో సైతము మీ రుచి మొగ్గలను సంతృప్తిపరచడానికి కొంత ఆరోగ్యకరమైన ఇంపైన దానిని కనుక్కోవడం కష్టం కావచ్చు. ఈ రోజు మీరు ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన చిరుతిండిని ఎలా తయారు చేయవచ్చునో నేను చూపించబోతున్నాను. దీనిని తయారు చేయడానికి మీకు కావాల్సిందల్లా ఒక వడ్డన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యాక్టివ్ ఫైబర్ కార్న్ ఫ్లేక్స్ మాత్రమే. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ యొక్క ఒక వడ్డన, ఒక చిన్న కప్పు నానబెట్టి ఉడికించిన పచ్చి బఠానీలు, ఒక చిన్న కప్పు నానబెట్టి ఉడికించిన కాబూలీ చెన్నా, ఒక చిన్న కప్పు నానబెట్టిన పెసల మొలకలు, ఒక మిరపకాయ మరియు రుచి కొరకు ఉప్పు. అలంకరణకు నేను కొత్తిమీర ఆకులు మరియు టొమాటోను కూడా ఉపయోగించబోతున్నాను. ఈ పదార్థాలన్నింటినీ నేను రాత్రంతా నానబెట్టి ఉంచాను. సగం నునుపైన మిశ్రమంగా చేయడానికి నేను దీన్ని ఒక బ్లెండర్లో ఉంచుతున్నాను. దీనిని ముద్దగా తీసుకుందాం. ఒక వడ్డన పీపీపీ మరియు ఏఎఫ్సి జోడించండి. పచ్చి బఠానీలు, శనగలు, మొలకలు అన్ని కూడా మంచి ప్రోటీన్ వనరులే కదా. నేను ఎందుకు అదనంగా పీపీపీ చేస్తున్నాను అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. మంచిది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అధిక నాణ్యత గల సోయా మరియు అమినో యాసిడ్లు అన్నింటితో వే ప్రోటీన్ను కలిగి ఉంది. కాగా మీరు పప్పు ధాన్యాల నుండి ప్రోటీన్ పొందవచ్చు, అయితే అవి సంపూర్ణ ప్రోటీన్లు కాదు. ఆ లోపాన్ని పూరించడానికి నేను దీనికి పీపీపీ చేర్చాను. నా వద్ద ఇక్కడ వేడి తవా సిద్ధంగా ఉంది మరియు దీన్ని చాలా కొద్దిగా నూనె రాస్తాను మరియు ఈ ముద్దను చిన్న వృత్తాకారములో దీనిలో పోస్తాను. పైన బుడగలు రావడం మీరు గమనించగానే ఒక గెరటి సహాయంతో దానిని త్రిప్పివేయండి. రుచికరమైన హై ఫైబర్ ప్రోటీన్తో కూడిన చిల్లా వడ్డించడానికి సిద్ధం. మీరు కొంత టొమాటో మరియు కొత్తిమీరతో కూడా దీన్ని అలంకరించవచ్చు.